ఇండస్ట్రీలో ప్రేమ కోసం పెళ్లి కోసం మతం మార్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మతం మార్చుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో ప్రీతి ఒకరు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ సెలబ్రిటీ మొదట్లో బానే ఉన్నప్పటికీ ఆ తర్వాత భర్త తనను ముస్లిం మతంలోకి మారిపోమ్మని బలవంతం పెట్టాడని ఆరోపించింది. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడని తాజాగా బయట పెట్టింది. తన జీవితం దుర్భరంగా మారిపోయిందంటూ రివీల్ చేసింది. దీంతో బీటౌన్లో ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. హిందీ సీరియల్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు అభిజిత్ పెట్కర్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే అభిజిత్ పెట్కర్ను హిందూ అనుకున్న ప్రీతి దాదాపు 3 ఏళ్లు రిలేషన్లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంది. కానీ కట్ చేస్తే పెళ్లి తర్వాత అభిజిత్ ముస్లిం అనే అసలు విషయం తెలిసింది ఈమెకు. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని కూడా అర్థమైంది ప్రీతికి. పెళ్లి తర్వాత హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారాలని తనను ఒత్తిడి చేశాడని కూడా ప్రీతి తాజాగా బయటపెట్టింది. అందుకు ఒప్పుకోకపోవడంతో తనను విపరీతంగా కొట్టేవాడని తెలిపింది. భర్త పెట్టే టార్చర్ భరించలేకపోయిందట. చివరకు చావు అంచుల వరకు వెళ్లి వచ్చిందట. ఇక ఇదే విషయాన్ని ప్రీతి తాజాగా తన సోషల్ మీడియాలో బయటపెట్టింది. తన భర్త గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను పెట్టే చిత్రహింసల గురించి వివరిస్తూ తనకు న్యాయం చేయాలని అధికారులను కోరింది. పిఎంఓ అండ్ థానే పోలీసులను కూడా ట్విట్టర్లో ట్యాగ్ చేసింది. దీంతో ఈమె ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్ అవుతోంది.